అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఇలా కరోనా ముందు ఎప్పుడో ఇలా అందరినీ కలవడం జరిగింది. ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది. మన ఈ మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇదంతా రావడం, సో ఫస్ట్ వీ షుడ్ థ్యాంక్ తెలుగు మూవీ ఆడియన్స్ ఫర్ దట్. తెలుగు మూవీస్ని, సినిమాని ఇంత బాగా ఆదరిస్తూ అంత లైక్ రీసెంట్గా చూసాం క్రాక్, ఉప్పెన ఎంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయో. సో అందరికీ ధైర్యం వచ్చింది. అండ్ ఇలా ప్రెస్ మీట్లో మీ అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ దెన్ దట్, ఈ మూవీకి ఆఫ్టర్ లాస్ట్ 1 year తర్వాత ఈ మూవీకి, ఈ పర్టికులర్ మూవీకి కలవడం ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. జనరలీ ప్రతి సినిమాకి యాక్టర్స్ కాన్ఫిడెంట్గానే ఉంటాము. బట్ నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ సినిమా బాగా వస్తుంది అని ఎప్పుడు లెక్కేసుకోవాలంటే, యాక్టర్తో పాటు మామూలుగా మనల్ని ఎవరు కలిసినా మనం చెప్పకముందే వాళ్ళు చెప్తుంటారు సినిమా గురించి. నాకు అది RX-100కి అయింది, మళ్ళీ ఇప్పుడు దీనికే అయింది. సో అర్థమైంది, ఓకే ఇలా అంటారు అనమాట, నిజంగా బాగుంటే హిట్ అవుతాయని. సో ఐఎమ్ రియలీ లక్కీ. అంతకుమించి ఏం చెప్పలేను. ఈ సినిమాలో ఈ సినిమాని నేను చూస్ చేసుకున్నా అనడం చాలా తప్పు అవుతుంది. బికాజ్ గీతా ఆర్ట్స్ కానీ, వాసు గారు, అరవింద్ గారు, అండ్ ఇంత గ్రేట్ స్క్రిప్ట్ కౌశిక్ రాసింది. దాంట్లో నేను చూస్ చేసుకున్నా అన్న సీన్ లేదు. నేను చూస్ చేసుకోబడ్డాను. సో దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ రియలీ లక్కీ. సో త్రూ అవుట్ ద షూట్ ఇప్పటి వరకు నేను చేసిన ఫ్యూ మూవీస్ ఒక టైప్ ఆఫ్ అన్నీ ఒక టైప్ ఉండవు. బట్ దెన్ యాక్టింగ్ ఒక స్కేల్లో ఉంటుంది, టోటల్ డిఫరెంట్గా ఉంది. అసలు కౌశిక్ నాలో ఏం చూసి ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు. బట్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు ఆ ప్రెషర్తోనే చాలా వర్క్ చేశాను క్యారెక్టరైజేషన్ మీద. ఏ స్లాంగ్ కానీ, ఇప్పటివరకు ఆ స్లాంగ్లో మాట్లాడలేదు. ఆ మేనరిజమ్స్, ఆ ఫ్రీ స్టైల్ బాడీ లాంగ్వేజ్, అదంతా ఫస్ట్ టైం చేశాను. చేసినప్పుడు కొంచెం భయం వేసింది. బట్ దెన్ చూశాక వాసు గారు, అరవింద్ గారు నాకు కాల్ చేసి మరీ మాట్లాడి, అరవింద్ గారు నిన్న ఫోన్ చేసి కూడా మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చింది. అంత బాగా చేసావు అదని చెప్తుంటే, ఓకే పర్లేదు పనికొస్తామని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ కౌశిక్కి థ్యాంక్స్ అంటే అది కొంచెం ఓవర్లాగా ఉంటుంది. బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్, బికాస్ తన వల్లే పాసిబుల్ అయింది ఇదంతా. అరవింద్ గారికి, వాసు గారికి నా పేరు రిఫర్ చేసి నన్ను తీసుకొని మూవీలో తను ఏం చెప్పాడో నేను అది చేశాను అంతే. నేనేం కొత్తగా ఏం చేయలేదు. తను తనని ఇన్ఫ్యాక్ట్ మిమిక్రీ చేశాను నేను. సో ఎవ్రీథింగ్ తను ఇలా చేయించినందుకు నాకు నాకన్నా చిన్నోడైనా సరే, మరీ చిన్నోడు కాదు, జస్ట్ 1 year, నాకన్నా 1 year చిన్నోడైనా ఇంత ఆ థ్యాంక్ఫుల్నెస్ అలా ఒక బాండ్ వచ్చేసింది, ఏదో బిగ్ బ్రదర్ లాగా. అండ్ జనరల్ నేను కథ చెప్పినప్పుడు లోపల మనసులో అనుకున్నా, హీరోయిన్ ఎవరు పెడతారో, కొంచెం మంచి హీరోయిన్, ఇప్పటివరకు కొంచెం మంచి హీరోయిన్, పెద్ద హీరోయిన్తో చేయలేదు, ఉంటే బాగుంటుందని. కానీ బయటకు అడగలేదు. తర్వాత కౌశిక్ ఎప్పుడో లావణ్య త్రిపాఠి ఉంటే బాగుంటుంది అని అంటే, ఎందుకో పెట్టచ్చు కదా అనుకున్నా మనసులో. కానీ అడిగితే నీ వానికి లావణ్య కాలేట్రా అంటారేమో అని అడగలేదు. బట్ తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్నప్పుడు ఓకే మనం కొంచెం హీరో అయ్యామన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది. అదే ఏదో సరదాగా అన్నారండి ఆయన, ఇది ఉద్దేశించి ఏం అనలేదు. ఏదో సరదాగా అన్నారు. నేను ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యేదో మాట అన్నారని. కానీ తర్వాత కౌశిక్ అడిగి ఇదంతా దాన్ని ఏమంటారు, కోఇన్సిడెంటల్గా జరిగింది. మధ్యలో లాక్డౌన్ వచ్చినప్పుడు భయం వేసింది, అబ్బా ఇంత మంచి సినిమా వచ్చి కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అంటే ఇప్పుడు వెళ్తుంది బాగానే, బట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకునే సినిమా, అంత మంచి ప్రొడక్షన్ అంతా కుదిరాయి, ఆ టైంలో లాక్డౌన్ వచ్చింది ఏంటి అని బాగానే ఫీల్ అయ్యాను. బట్ ఓకే 6-7 months అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అండ్ ఆల్. త్రూ అవుట్ ద లాక్డౌన్ కూడా అరవింద్ గారు, వాసు గారు, ద వే దే సపోర్టెడ్, మధ్యలో కాల్ చేసి మాట్లాడి, అండ్ సో ధైర్యం ఎప్పుడూ ఇచ్చారు. ఇటు ఏం కాదు, మళ్ళీ బ్యాక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, అది దాన్ని ధైర్యం ఇచ్చారు. సో హ్యాపీ. అవునవును.
ఆ గ్యాంగ్ నాకు అదే అంటే అంబులెన్స్ నడపడానికి చూసి సవాల్ బండి నడపడానికి తీసుకున్నాడని అడుగుదాం అనుకున్నాను నేను కూడా. బట్ అసలు క్యారెక్టర్కి సంబంధమే లేదు, ఏం చూసాడో మరి గ్యాంగ్ లీడర్లో నాకు తెలియదు అసలు. దానికి దీనికి అసలు నోవే రిలేటెడ్, ఏదో బండి నడుపుతున్నాను ఒకటే తప్పితే. మేబీ నాకు బండ్లతో మంచి అసోసియేషన్, RX 100 బండి, అది బండి, ఇది బండి. ట్యాక్సీ